పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యము ద్వారా మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును అని రాయబడి ఉంటుంది. చాలాసార్లు మనలో చాలామంది అనుకునేది ఏంటంటే, మనం ప్రార్థన చేయకపోతే ఏమవుతుందిలే బ్రదర్ అని అనుకుంటారు. చూడండి, బైబిల్ మనకు సెలవిస్తుంది ఏంటంటే, మనం పరిశుద్ధులము. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా ఎంచబడతారు. పరిశుద్ధులు లేదా నీతిమంతులు చేసే ప్రార్థన ప్రపంచ దేశాలకు శాంతినిస్తుంది. అందుకే మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని కోపాన్ని శాంతింపజేస్తాయి, శోధనలను తరిమికొడతాయి, సాతానును ఎదిరించి వాడిని జయిస్తాయి, దేవదూతల పరిచర్యను కూడా భూమి మీదకి తీసుకొస్తాయి, దేవుని కట్టడలను రద్దు చేస్తాయి. ప్రార్థన వ్యాధులను స్వస్థపరుస్తుంది, క్షమాపణ వచ్చేలాగా చేస్తుంది. పరిశుద్ధుల ప్రార్థన సింహపు నోళ్లను మూసివేస్తుంది, ప్రపంచ దేశాలకు కూడా శాంతిని కూడా సమకూరుస్తుంది. అమాయక ప్రజలు నశించిపోకుండా ప్రార్థన అడ్డగిస్తుంది. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయములో ఒక చక్కని మాట అంటున్నాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. 3వ వచనంలో ఉంటుంది, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అని పౌలయ్య గారు చెప్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క శిష్యులుగా ఎంచబడుతున్న మనందరం కూడా అన్ని విషయాల కొరకు ప్రార్థన చేసేవారమై ఉండాలి. చూడండి, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మొదటిది, ఆదికాండంలో గనక మనం చూస్తే అబ్రహాము అబీమెలెకు కొరకు ప్రార్థన చేశాడు. అబ్రహాము భార్య అయిన శారాను అబీమెలెకు అపహరించుకుపోయినప్పుడు దేవుడు అబీమెలెకు యొక్క భార్యలు, దాసీల యొక్క గర్భాన్ని మూసివేశాడు. అద్భుతం ఏంటంటే, ఆదికాండము 20వ అధ్యాయము 17 మరియు 18 వచనాలు మనం చదివితే, అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిది. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. నీతిమంతుడు ప్రార్థన విజ్ఞాపన బహు బలమగలదని యాకోబు గారు అంటున్నాడు కదా. అబ్రహాము నీతిమంతుడు. ఈ నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు అండి అద్భుతం, దేవుడు అబీమెలెకు యొక్క కుటుంబం, వారి యొక్క భార్యలు, పిల్లలు, ప్రతి గర్భాన్ని కూడా దేవుడట తెరిచాడట. ఎంత అద్భుతమో కదా. అందుకే మనం ప్రార్థన చేస్తే మోయబడిన గర్భాలు తెరవబడతాయి. రెండవది ఉదాహరణ మనం చూస్తే, యోబును ఓదార్చడానికి వచ్చిన అతని 3 స్నేహితులు దేవునికి కోపాన్ని పుట్టించారు. దేవుని కోపం అండి వారి మాటలను బట్టి యోబు యొక్క మిత్రుల మీదకి వచ్చేసింది. దేవుడు ఒక సలహా చెప్పాడు ఆ 3 మిత్రులకి, నా సేవకుడైన యోబు దగ్గరకు వెళ్ళి ప్రార్థన రిక్వెస్ట్ పెట్టండి, ప్రార్థన చేయమని చెప్పండి అని దేవుడు చెప్పినప్పుడు ఆ 3 కూడా యోబు దగ్గరకు వెళ్తారు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8 మరియు 10 వచనాలు, నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును, మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. చూసారా, యోబు గారు నీతిమంతుడు, యథార్థవర్తనుడు. ఈ యథార్థవర్తనుడు తనను దూషించిన, నిందించిన, అవమానించి గేలి చేసిన తన 3 మిత్రుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అండి దేవుడు వారి పక్షాన చేసిన ప్రార్థనను అంగీకరించాడు. అంత మాత్రమే కాదు, యోబు యొక్క క్షేమస్థితిని తిరిగి దేవుడిచ్చాడు. చూసారా, నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు
దేవుడు వారి ప్రార్థనలను ఆలకిస్తాడు. మూడోదిగా మనం చూస్తే ఇశ్రాయేలు దేశం అంతా ఎండిపోయి ఉన్నది. ఏలియా ప్రార్థన చేస్తేనండి 3.5 సంవత్సరాలు వర్షము లేని ఆ దేశంలో చూడండి అద్భుతంగా వర్షం పడింది. ఆ ఏలియానే వర్షం పడకూడదని ప్రార్థించాడు. ఆ ఏలియా మళ్ళీ ప్రార్థన చేసినప్పుడే వర్షం వచ్చింది. ఆ వర్షం పడిన తర్వాత భూమి తన ఫలాన్ని ఇచ్చింది. అదే యాకోబు గారు అంటున్నాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలం గలది. ఈ నీతిమంతుడు ప్రార్థన చేస్తే వర్షం పడింది, పంటలు పండాయి, భూమి ఫలించింది. ఈ నీతిమంతుడు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురిసింది. ప్రజల పక్షాన ప్రార్థన చేయటం మనం ఎరిగినప్పుడు దేవుడు తప్పక జవాబు ఇస్తూనే ఉంటాడు. 4వది, ప్రార్థన యొక్క సాధ్య అసాధ్యాల గురించి, ప్రార్థన ఇచ్చే ఉపశమనాన్ని గురించి ఫరోకి బాగా తెలుసు. భయంకరమైన 10 తెగుళ్ళు తన మీదకి వచ్చినప్పుడు తన నిమిత్తం విజ్ఞాపన చేయమని అతడు మోషేకి వేడుకొన్నాడు, ప్రాధేయపడ్డాడు. మోషే, ఇక నేను ఈ తట్టుకోలేకపోతున్నాను, నా ప్రజలు కూడా తట్టుకోలేకపోతున్నాను. మోషే, దయచేసి నా కొరకు మీ ప్రభు దగ్గర వేడుకోండి అని ప్రాధేయపడ్డాడట. నిర్గమాకాండము 8వ అధ్యాయము 8వ వచనం, నిర్గమాకాండము 9వ అధ్యాయము 28వ వచనము, నిర్గమాకాండము 10వ అధ్యాయం 17వ వచనాలు మనం గనక చదివితే 10 తెగుళ్ళ విషయంలో, తెగుళ్ళు ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేస్తున్న సమయంలో ఫరో 4 సార్లు మోషే దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డాడు. అతడు ప్రాధేయపడిన ప్రతిసారి మోషే ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రతిఫలమే తెగుళ్ళు ఆగిపోయాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ కొన్ని రోజులుగా యుద్ధంతో ఉడికిపోతూ ఉంది. మరో ప్రక్కన ఇజ్రాయేలు ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. కొన్ని దేశాలు అయితే ఎప్పుడా యుద్ధం అని ఎదురు చూస్తూ ఉన్నాయి. చూడండి, యుద్ధాల వలన ప్రపంచ నాయకుల యుగో సాటిస్ఫై అవుతుందేమో కానీ అమాయక ప్రజలు బలైపోతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ మీద నా మీద ఉన్న భారం ఏంటో తెలుసా? యుద్ధములు ఆగిపోవాలని మనం ప్రార్థన చేయాలి. ప్రపంచానికి శాంతి రావాలని ప్రార్థన చేయాలి. ప్రభు రాకడ కొరకు అందరూ సిద్ధపడాలని ప్రార్థన చేయాలి. అమాయకులైన ప్రజలు చనిపోకుండా, అసూలు బాపకుండా, వారి జీవితాలు బాగుపడాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభు ఆయన రక్తంలో కడిగిన తర్వాత మనందరినీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరినీ నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. పౌలు గారు అదే అంటున్నాడు, మన సొంత నీతిని బట్టి, స్వనీతిని బట్టి కాదు, ప్రభు నీతిని బట్టి మనం ఇప్పుడు నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. ఆనాడు నీతిమంతులు ప్రార్థన చేస్తే, ఎలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చింది, మోషే ప్రార్థన చేసినప్పుడు తెగుళ్ళు ఆగిపోయాయి, యోబు ప్రార్థన చేసినప్పుడు తన మిత్రుల మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఆగిపోయింది, అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు అన్యుడైన అబీమెలెకు యొక్క కుటుంబం యొక్క గర్భము తెరవబడింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థనే. 5వదిగా మనం చూస్తే, బంగారు దూడను తయారు చేసి దానిని పూజించుట ద్వారా ఇశ్రాయేలుల దేవునికి విరోధముగా దేవదూషణ మరియు విగ్రహారాధన అనే ఘోరమైన పాపాలు చేశారు ఇశ్రాయేలీలు. వారు చేసిన పాపాలు దేవుని దృష్టిలో ఘోరమైన నేరాలుగా ఎంచబడ్డాయి. వాటి విషయమై దేవుని కోపము రగులు కొనగా ఆయన ఇశ్రాయేలు ప్రజలందరినీ సర్వనాశనం చేయాలని చూశాడు. అప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? మోషే దేవుడితో మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద ఉండకుండా తుడిచివేసేదను, మోషే నువ్వు ప్రక్కకు తప్పుకో అని అన్నాడు. ఆ సందర్భంగా తాను చేసిన ప్రార్థన పోరాటం గురించి ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయంలో 18 నుండి 20 వచనాలు, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలయనగా మిమ్ము నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను, మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై
అప్పుడే బ్రతిమాలుకొంటిని. చూడండి, ఒక విజ్ఞాపనకర్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని కోపోద్రేకము ఆగిపోయింది. ప్రజలు నశించిపోకుండా దేవుడు ఆయన ఉగ్రతను అణుచుకున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మోషే ఎంత గొప్ప విజ్ఞాపనకర్త చూడండి. తనకు ఆ గొప్పను ఆ మహిమను అతను కోరుకోలేదు, కానీ తన ప్రజలు రక్షించబడాలని, దేవుని కోపానికి నేను బలైపోయినా పర్వాలేదని ఇజ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యగా వచ్చి నిలబడ్డాడు. నువ్వు నన్ను చంపినా పర్వాలేదు, ఈ ప్రజలను మాత్రం నువ్వు రక్షించాల్సిందే. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి పచ్చి మంచినీళ్ళు ఆహారం కూడా ముట్టుకోకుండా నిద్రాహారాలు మాని దేవుని సన్నిధిలో వేడుకుంటామన్నాడు. అదే మాటలో ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయంలో రాశాడు. దేవుని కోపానికి అహరోను కూడా బలైపోవాలి. ఎందుకంటే ఆ బంగారు దూడను తయారు చేసిన దర్శకుడు ఆయనే. కాబట్టి అహరోను నిమిత్తమై కూడా బతిమాలుకున్నాడట. ఉగ్రత అహరోను మీదికిని ఇశ్రాయేలు మీదికిని రాకుండా మోషే విజ్ఞాపనకర్తగా ప్రార్థన చేశాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఓ గొప్ప యుద్ధం, ఓ గొప్ప వినాశనం, ఓ గొప్ప తెగులు, ఓ గొప్ప కరువు, ఓ గొప్ప కరోనా, ఇలాంటి గొప్ప గొప్ప తెగుళ్ళు వినాశనకరమైనవి ప్రపంచం మీదకి వస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే విజ్ఞాపన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు వాటిని ఆపివేస్తాడు. మోషే ఎంత గొప్ప విజ్ఞాపనకర్త చూడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కూడా ప్రార్థన చేయాలి. క్రైస్తవ బిడ్డల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, క్రైస్తవ్యంలోనే ఉంటూ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా అబద్ధ బోధలు చేస్తున్నవారు, కానుకల పేరిట అమాయక ప్రజలను దోచుకుంటున్నవారు, క్రైస్తవులే సేవకులే అని చెప్పుకుంటున్నాం. అనేక మంది ధనాపేక్ష కలిగిన సేవకులు, వారిని ఆ ధనాపేక్ష నుండి విడిపించమని మనం ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత దేవుడు నీకు నాకే ఇచ్చాడు. మనం ప్రార్థన చేయకపోతే మన సంఘం కొరకు, మన సేవకుల కొరకు, నశించిపోతున్న బిడ్డల కొరకు, అవిశ్వాసంలో ఊగిపోతున్న ప్రజల కొరకు, నశించిపోతున్న వారి కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, బలహీనుల కొరకు, రోగుల కొరకు, గర్భఫలాల కొరకు, వివాహాల కొరకు, బిడ్డల చదువుల కొరకు, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని మనం కాకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? ఒకప్పుడు అమెరికా దేశం కూడా మనలాంటి అన్య దేశమే. అక్కడ కూడా స్వార్థికులు వెళ్ళారు, వాక్యాన్ని బోధించారు. ఇప్పుడు మనం చూస్తే అమెరికా, యూరోపియన్ కంట్రీస్ ఎంతగా డెవలప్ అయ్యాయి. ప్రార్థనా శక్తి అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఆ సువార్త ఇంకా ఎక్కువగా ప్రకటించబడతా ఉంది. మన దేశానికి కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే సువార్త వచ్చింది. అయితే అంగీకరించిన వారు ఎందరో, కొందరే. ఎందుకు అంటే ప్రార్థన చేసే బలమైన విజ్ఞాపనకర్తలు లేకపోబట్టి. బలంగా ప్రార్థన చేసి మా రాష్ట్రానికి, మా తెలుగు రాష్ట్రాలకి, మా ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలకి, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకి రక్షణ కావాలి ప్రభువా. మా పక్క రాష్ట్రాల్లో ప్రభువా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, ఆత్మలు నశించిపోతున్నాయి అని ప్రార్థన చేసే విజ్ఞాపనకర్తలు లేరు. ఎవరి పేరిట వారు మినిస్ట్రీలు, డినామినేషన్స్ని పెట్టుకొని బోధన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు కరువైపోయారు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవునికి నీ కానుకలు అవసరం లేదు, నీ దశమ భాగాలు అవసరం లేదు. ఈ లోకంలో స్త్రీ పురుషులకు దేవుడిచ్చే అత్యుత్తమమైన తలాంతు ప్రార్థనా తలాంతే అని అన్నాడు అలెగ్జాండర్ వైట్. ఈ యుగాంతంలో వారు ఆయనకు తిరిగి చెల్లించే అత్యుత్తమమైన వడ్డీ ప్రార్థనా జీవితమే అని అంటాడు ఆయన. డాక్టర్ ఏజే గోర్డన్ గారు అంటారు, ప్రతి క్రైస్తవ విజయ గాథ కూడా ప్రార్థనా జవాబు యొక్క చరిత్రయే అని అంటాడు. గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు దేవునికి ఎవరు కావాలో తెలుసా? ఎడతెగక ప్రార్థన చేసే ప్రార్థనా వీరులు కావాలి. ఎడతెగక ప్రార్థన చేసే స్థాయికి ఎదిగేవారు, ప్రభు సొమ్మును సాహుకారుల యొద్ద ఉంచిన మంచి దాసులు కావాలి. మనం పదే పదే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రజల పక్షాన ప్రార్థన చేసే విజ్ఞాపనకర్తలుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నేటి కాలంలో, ఈ ఆధునిక కాలంలో యాకోబు వలె ప్రార్థన చేసి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను అని పట్టుదలతో ప్రార్థించే దాసులు కావాలని, ప్రార్థనా వీరులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది అడుగుతున్నారు?
నన్ను ఆశీర్వదిస్తేనే, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తేనే, నా సంఘాన్ని ఆశీర్వదిస్తేనే, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెట్టను అని గట్టిగా పట్టుకొని ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎడతెగక ప్రార్థన చేయండి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. మరి మనలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? పేరుకు మాత్రం ప్రభు రక్తంలో కడగబడి ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నాం, కానీ నీతిమంతుల వలె విజ్ఞాపన చేయలేకపోతున్నాం. బైబిల్ అంటుంది, నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపనలు బహు బలమగలిగినవట. ఆ బలమైన ప్రార్థనలు చేసే గొప్ప విశ్వాస వీరులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన ద్వారా భూమి మీద సాధించలేనిదంటూ ఏదీ లేదు. మనం చేయాల్సిందల్లా ప్రార్థన. చివరిగా దైవజనులు క్రోమ్వెల్ అనే ఈ దైవజనుడు తన దగ్గర పరిచయం చేస్తున్న వారితో అన్నాడు, నేను మరణించాక నేను మోకాళ్లపై ప్రార్థిస్తున్నట్లుగా ఒక విగ్రహాన్ని చెక్కి పెట్టండి. ఎందుకంటే నేను మోకాళ్ళ ప్రార్థన ద్వారా అనేకమైన విజయాలను చూశాను. నా సంఘంలో చూశాను, నా ప్రాంతంలో చూశాను, నా దేశంలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు రావడం చూశాను. ఈయన ప్రార్థన విశ్వాసము ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు చేశాడు. పరిశుద్ధ లేఖనాల్లో అద్భుతమైన ఘన విజయాలు సాధించిన ప్రార్థన విజ్ఞాపనలు మనం చూస్తాం. ఎలీషాలు ప్రార్థన ఓ అద్భుతం. ఎజ్రా చేసిన ప్రార్థన మరో అద్భుతం. మోషే ప్రార్థన ఒక అద్భుతం. మోషే, ఎజ్రా, దానియేలు, ఎలీషా, హన్నా, సమూయేలు లాంటి ప్రార్థనా యూరుల యుగం మహిమకరంగా నడిచింది. కానీ నేటి యుగంలో ఎంతమంది తమ సంఘం కొరకు, తమ ప్రజల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా ఉంటున్నారు? బైబిల్ రాయబడి మాట, బండ సందుల్లో నిలబడి ప్రార్థన చేసే యోధులు కావాలి అని, విజ్ఞాపనకర్తలు కావాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నిత్యము ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విజ్ఞాపనలను చేస్తూ ఉండాలని పౌలు గారు చెప్తున్నాడు. ఈరోజు మనందరం కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, మన సంఘం కొరకు, మన సంఘాల కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన దేశం కొరకు, ప్రపంచ దేశాల శాంతి కొరకు, అమాయక ప్రజలు బలైపోకుండా ఉండడం కొరకు ఈరోజు మనందరం కూడా ఆయన కృపతో విజ్ఞాపనకర్తలుగా మోషే వలె, దానియేలు వలె, దావీదు వలె, అబ్రహాము వలె, ఇస్సాకు వలె, ఎలియా వలె, ఎలీషా వలె మనందరం ప్రార్థన చేసే విజ్ఞాపనకర్తలుగా ఉండునట్లుగా దేవుని ఆత్మతో ప్రభు మనందరినీ నింపును గాక. ఆమేన్. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో
ఎంతో ఉన్నతమైనది యెహోవా నీ నామము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు ఎంతో బలమైనవి అని ఈరోజు మాతో అందరితో మాట్లాడారు. ప్రభువా, మోషే ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ ఇచ్చావు. మోషే ప్రార్థన చేసినప్పుడు తెగుళ్ళు ఆపివేశావు. కఠినుడైన ఫరో సైతం మోషే దగ్గరకు వచ్చి ప్రాధేయపడి ప్రార్థన చేయమని వేడుకున్నాడు. మోషే ప్రార్థన విని తెగులు ఆపావు. మోషే ప్రార్థన విని ఇశ్రాయేలును రక్షించావు. మోషే విజ్ఞాపన ప్రార్థనను విని అహరోను మీదకి శిక్ష రాకుండా చేశావు. అబ్రహాము ప్రార్థన విని అబీమెలెకు కుటుంబానికి రక్షణ ఇచ్చావు. మరి గర్భఫలాన్ని తెరిచావు. పరిశుద్ధుడైన తండ్రి, ఎలీషాల ప్రార్థన విని చనిపోయిన పిల్లలను మీరు లేపారు. ఎజ్రా ప్రార్థనను విని ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సంఘాన్ని రక్షించావు. ఎలియా ప్రార్థనలు విని వర్షాన్ని కురిపించావు. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలమగలది అని వాక్యం సెలవిస్తుంది. ఈ బలమైన ప్రార్థన చేసే యోధులు నేటి యుగానికి కూడా కావాలి. మాలో ఒక్కొక్కరు ఒక మోషే వలె, ఎజ్రా వలె, దానియేలు వలె, ఎలీషా వలె, హన్నా వలె, సమూయేలు వలె ప్రార్థన చేసే విజ్ఞాపనకర్తలుగా ఉన్నట్లుగా మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మతో నింపి అభిషేకించమని అడుగుతున్నాం. ప్రపంచం అంతా నశించిపోతుంది ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, కొంతకాలం యుద్ధాలు, కొంతకాలం భూకంపం, కొంతకాలం సునామీ, కొంతకాలం కరోనా, ఇలా ఏదో ఒకటి ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేయడానికి, నశింపజేయడానికి వస్తూ ఉన్నాయి. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయమని పిలుపునిచ్చావు. అది నీ దృష్టికి మంచిది అంటున్నావు ప్రభువా. అందరి కొరకు ప్రార్థన చేయమని పౌలు గారి ద్వారా అయా మాకు తెలియజేశావు. ప్రార్థించే విజ్ఞాపనకర్తలుగా ఏకీభవించిన బిడ్డలందరినీ అభిషేకించమని అడుగుతున్నాం. పెట్టుకు మా ప్రభువా, ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయకమైన ప్రజలు బలైపోకుండా సురక్షితమైన ప్రాంతాలకు తరలించండి. ఆ ఇరు దేశాల నాయకులతో మీరు మాట్లాడి సమాధానపరచండి. పొరుగు దేశాలు ఏవి కూడా ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయకుండా నిలువరించమని అడుగుతున్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా సమాధానం ఇవ్వండి. మా బిడ్డలు ఆయా ప్రాంతాల్లో మా దేశాన్ని, అయా ఇక్కడున్న కుటుంబాలను, పిల్లలను, వారి యొక్క కుటుంబ సభ్యులను వదిలిపెట్టి ఉద్యోగాల నిమిత్తము గల్ఫ్ దేశాలకు వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, దుబాయ్ వెళ్ళారు, ఇజ్రాయిల్, ఇరాన్, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తెలుగు ప్రజలను మాత్రమే కాదు, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు, అయా నీ బిడ్డలందరినీ సంరక్షించండి. క్షేమంగా ఉండటకు కృప దయచేయండి. తిరిగి వారి కుటుంబాలను కలుసుకున్నటకు కూడా సహాయం దయచేయండి. నీ చిత్తమైతే ప్రభువా, యుద్ధం ఇంతటితో ముగింపు పలుకుటకు సహాయం దయచేయండి. అమాయక ప్రజలు బలైపోకుండా దయచేసి సంరక్షించండి. ఇప్పటికే ప్రభువా నష్టం జరిగి ఉంది. నష్టపోయిన కుటుంబాలకి ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వండి. అయా వారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, నిలువు నీడనివ్వమని అడుగుతున్నాము. సురక్షితమైన ప్రాంతాలకి వారిని చేర్చండి. ప్రభుత్వాలను, అయా ఆ కుటుంబాలను ఆదుకొనుటకు సహాయం దయచేయండి. ఒంటరి అయిపోయిన కుటుంబాలను దయచేసి సంరక్షించండి ప్రభువా. పేదవారి పట్ల కృప కలిగి అయా వారిని ఆదరించమని అడుగుతున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మా బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దయచేసి బలపరచండి. సంవత్సరం అంతా చదివిన చదువుకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి. మా బిడ్డలు బాగా రాసి ప్రయోజకులవుటకు సహాయం దయచేయండి ప్రభువా. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు దయచేసి బలపరచమని అడుగుతున్నాం. మా బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. దయచేసి బలపరచండి. చక్కని ఉద్యోగాల్లో స్థిరపడినట్లుగా మా బిడ్డల్ని అభిషేకించండి. పరిశుద్ధుడైన తండ్రి, వివాహాల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన వివాహాలు ఈ సంవత్సరం ఎందరైతే ఎదురు చూస్తున్నారో బిడ్డలందరి జీవితాల్లో జరిగించండి. గర్భఫలం లేని బిడ్డలను మీరు దర్శించండి. గర్భద్వారాలు తెరవండి ప్రభువా. అవమానాలను తొలగించండి. మా బిడ్డల్ని అయా దర్శించి సంతానం ప్రసాదించమని అడుగుతున్నాం. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలకి విడుదల యేసు నామమున ఈరోజే మీరు ప్రకటించండి. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టుకోలేకపోతున్న బిడ్డలను దర్శించండి ప్రభువా. ఈఎంఐలు కట్టుకోలేకపోతున్న బిడ్డల్ని దర్శించండి. సొంత గృహాలు లేని బిడ్డల్ని దర్శించండి. ఆ బంధకాల నుంచి విడిపించండి ప్రభువా. నాయన విధవరాండ్రుల ప్రక్షాళన వ్యాజ్యమాడండి. వారి పిల్లలను, వారి యొక్క కుటుంబాలను మీరు దర్శించండి. మీరే వారికి భర్త అయి వారిని పోషించి నడిపించమని అడుగుతున్నాం. బంధకాల నుండి వారి ఆస్తిపాస్తులను విడిపించమని అడుగుతున్నాం ప్రభు. వారికి న్యాయము తీర్చండి ప్రభువా.
పరిశుద్ధమైన తండ్రి, అదేవిధంగా ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు దర్శించండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు, మంచానికి పట్టుకుని ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారు, పక్షవాతంతో బాధపడుతున్న బిడ్డలు, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు, చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు, మందు లేని వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకి యేసు నామమున మీరు ముట్టండి. ఏ అవయవాలు ఏ వ్యాధితో బాధపడుతున్నాయో ఇప్పుడే ఈ ఉదయకాలంలో మీరు ముట్టి స్వస్థపరచండి. పరిశుద్ధమైన తండ్రి, బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. పరిశుద్ధమైన తండ్రి, నీ కృపకు మా బిడ్డలందరిని అప్పగిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ ఓ గొప్ప విశ్వాస వీరులుగా విజ్ఞాపనకర్తలవుటకు కృప దయచేయమని అడుగుతున్నాం. పరిశుద్ధ నిజమైన సేవ, యథార్థంగా సేవ చేస్తున్న బిడ్డలను కూడా మీరు కనికరించండి. మా బిడ్డల సంఘాలను విస్తరింప చేయండి, బలపరచమని అడుగుతున్నాం యేసయ్య. కుటుంబాల్లో ఉన్న సమస్యలను తొలగించండి, పడిపోయిన కుటుంబాలను కట్టండి, పడిపోయిన బలిపీఠాలను మీరు లేవనెత్తండి. పరిశుద్ధుడైన తండ్రి, విడిపోయిన కుటుంబాలకు నాయన మీరు కృపచూపమని అడుగుతున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాలను కలపమని అడుగుతున్నాం యేసయ్య. అదేవిధంగా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభువా సూసైడ్ చేసుకోవాలని నా ప్రభువా ప్రేరేపించబడుతున్నారు, యేసు నామమున ఆ బంధకాల నుంచి ఇప్పుడే ఈ క్షణమే విడుదల దయచేయమని అడుగుతున్నాం. జీవితం పట్ల అవగాహన పెంచమని అడుగుతున్నాం. యవన కాలంలో ప్రభువా లవ్ పేరు మీద మోసపోయిన బిడ్డలను కూడా మీరు దర్శించండి. యవనేచ్ఛలకు బలైపోకుండా తిరిగి పునరుద్ధరించండి, నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాం యేసయ్య. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిచర్యలో ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఈ పరిచర్య 30 తంతులు 60 తంతులు 100 తంతులుగా ఫలింపచేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి. పరిశుద్ధుడా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. అన్యోన్యముగా నీతో అంటుకట్టబడి కెరూబుల అనుభవాన్ని మాకు ఇవ్వండి. నిత్యము స్తుతి చేసే కెరూబుల అనుభవాన్ని మాకు ఇవ్వండి. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఏ పాపము మమ్మల్ని ఏలకుండా ఆయా వాటిపైన మాకు అధికారాన్ని, శక్తిని ఇవ్వండి. నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. మా ప్రార్థన విజ్ఞాపనలన్నిటికీ మీరు జవాబు ఇచ్చినందుకు, నాతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డ మొర ఆలకించి జవాబు ఇచ్చినందుకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా ప్రార్థనలన్నిటికీ జవాబులు ఇచ్చినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడివచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.